హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇవాళ మన గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్. ఈ గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి 4 నెలలు 5 నెలల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగాయి అనేది మీకు నీట్గా చూపిస్తాను. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది. ఈ వారం మనకి మార్కెట్లో కొనుగోలు ఎలా జరిగాయి, ఉండే పిల్లల రేట్లు ఎలా చెప్తున్నారు అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం. ఇది మనకి ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండింది, ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు. ఇది మనకి తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది, నెల్లూరు నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది, గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ దూరంలో అయితే మనకి సంత అనేది జరుగుతుంది. ఓకే, లోపలికి వెళ్ళైతే మనకి 4 నెలలు 5 నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది చూపిస్తాను. ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి. ఈ టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాం. ఇవి 4 నెలలు 5 నెలల పిల్లలు. ఇప్పుడు వచ్చేసి మనకి 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు. ఇవి ముందు మనం లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత మనం రేట్ అనేది అన్నతో మాట్లాడదాం. ఇక్కడ వచ్చేసి మనకి కనిపించే పిల్ల, ప్రతి ఒక్క పిల్ల 1 ఇంచు కొమ్ము వచ్చిన పిల్ల మనకి 4 నెలల పిల్ల. వెనకాల అనేది మనకి 5 నెలల పిల్ల అనేది ఉంది. ఈ మొత్తం ఎన్ని కట్టు ఉన్నాయి, ఇవి జత ప్రైజ్ ఎంత అని చెప్పే ముందు ఇవి లైవ్ వెయిట్ కూడా మనకి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి. ఇవైతే మనకి 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. పెద్ద పిల్లలు అనేది 16-18 కిలోలు లైవ్ వెయిట్ వచ్చే పిల్లలు కూడా ఉన్నాయి. యావరేజ్ మీద 15-16 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా మనకు వచ్చేసి. యావరేజ్ మీద 15-16 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎంత చెప్తున్నారు, ఎన్ని పిల్లలు అనేది అన్నతో మాట్లాడదాం. ఏమో అమ్మలా పొద్దున్నే పోగొట్టాలా, ఈ టైం దాకా పెట్టుకుంటా. నేను అడిగే 16,000 అడిగినా, నువ్వు 16,700 కూడా అడిగారు. సరేలే పొద్దున బేరం అంట వెళ్ళేరు. ఈరోజు రాలే, పంపించేస్తాలే. ఎన్ని పిల్లలు కట్ట 50 పిల్లలు. ఏం చెప్తున్నావు? 17,500 చెప్తున్నావు. ఓకే, ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి 50 పొట్టేళ్ళు ఉన్నాయి. 4 నెలలు 5 నెలల పిల్ల. ఇవి జత ప్రైజ్ 17. ఇవి వచ్చి మనకి 50 పిల్లలు. జత ప్రైజ్ వచ్చేసి మనకి 17,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా, వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది. ఓకే, అక్కడ వేరే బ్యాచ్ అయితే మనకి కొనుగోలు చేసి బండికి లోడ్ చేస్తున్నారు. ఆ కొనుగోలు ఎంత కొన్నారు ఏంటని అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను. ఈ బ్యాచ్ అనేది మనకి 4 మంత్స్ ఉన్నాయి. ఒక 2 పిల్లలు అనేది 5 మంత్స్ పిల్లలు ఉన్నాయి. మిగతా అయినా మనకి 4 మంత్స్ పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి అన్న వాళ్ళు అయితే కొన్నారు. ఎంత కొన్నారు అనేది ఒకసారి చూపిస్తారు. మనకి 4 మంత్స్ లైవ్ వెయిట్ కూడా 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. బండికి అనేది లోడ్ చేస్తున్నారు. ఎంత కొన్నారో చూపిస్తాను. బాబాయ్ కొన్నారా ఇల్లు? ఇవి మీయా? అవి ఎంత కొన్నారు బాబాయ్? 14,500 కొన్నారు. ఇవి పెద్ద పిల్లలు, 4 నెలల పిల్లలు. ఈ బాబాయ్ ఈ పిల్లలు 13,800 ఇవి నువ్వు కొన్నావు. అవి వచ్చి అన్న వాళ్ళు కొన్నారు. అవి 14,800. ఇవి వచ్చి 13,800. ఓకే, ఇవి 2 బ్యాచ్లుగా కొన్నారు అన్న వాళ్ళు. బండికి అనేది లోడ్ చేస్తున్నారు. ఇవి మనకి 4 మంత్స్ పిల్లలు. ఈ 4 మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి 4 మంత్స్ 5 మంత్స్ 2 కలిపి అయితే ఉన్నాయి. మనకి 14,800 అయితే అన్న వాళ్ళు కొన్నారు. ఇవి వచ్చేసి మన బాబాయ్ వచ్చేసి ఇవి 4 మంత్స్ 3 మంత్స్ 2 కలిపి అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ వచ్చి 13,800 అయితే అన్న వాళ్ళు కొన్నారు. ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది వస్తుంది. ఈ బ్యాచ్ కూడా కొన్నట్టున్నారు. ఏవయ్యా కొనిచ్చావా? ఎంత పడింది జత? 14,000. ఓకే, అవి మనవి కాదన్నా. కొన్నారన్నా? మీరేనా కొనింది? ఎంత కొన్నారన్నా? 14,000. కరెక్ట్గా 14,000. వేపుకోవడానికన్నా? ఇవేనా ఇంకేమైనా కొన్నారా? 100 పిల్లలు కొంటారు. 100 పిల్లలు కొంటారా? ఏ ఊరన్నా? ఏ కొల్లు? ఓకే, వేపుకోవడానికి. ఓకే ఓకే, మనకి ఈ బ్యాచ్ అనేది చూపించాను. ఆ పొయ్యే బ్యాచ్ కూడా మనకి 4 మంత్స్ పిల్లలు 14,000 అయితే అన్న కొన్నారంట. ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది మార్కెట్లో. అవి మనం చూసి జాగ్రత్తగా అనేది కొనుక్కోవాలి. కొద్దిగా రేట్ ఎక్కువ కొనే వాళ్ళు ఉంటారు, కొద్దిగా చూసి కొనుక్కునే వాళ్ళకి ఒక రీజనబుల్ రేట్కి అనేది వస్తుంది. దాని గురించి అవగాహన ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా దాని రేట్ ఎంత ఏంటి అనేది అవగాహన ఉంటుంది. తెలియని వాళ్ళు ఒక 500-1000 రూపాయలు ఎక్కువ పెట్టే కొంటున్నారు. ఓకే, మనం లోపలికి వెళ్ళి అయితే మనం 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నానని ఒకసారి చూపిస్తాను. తర్వాత కొనుగోలు బ్యాచ్లు అనేది కూడా చూపిస్తాను. చాలామంది అన్న మన మార్కెట్లో 4 మంత్స్ 5 మంత్స్ పిల్లల రేట్లు ఎలా ఉన్నాయో చూపి వెంకీ అన్న చాలామంది నిన్న వారం కూడా చాలామంది కాల్ చేశారు. అన్న ఈ వారం మార్కెట్ చెప్పాలంటే ఈ వారం మార్కెట్లో పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు టైం 9:30 అవుతుంది. 9:30 అవుతున్నా కూడా
మనకి పిల్లలు అనేది చాలా వరకు ఆగిపోయినాయి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ గొర్రెలు అనేది ఇప్పిస్తూ పొట్టేళ్ళు అనేది ఒక బండి మనం తెల్లారుజామున 3-4 గంటల ఆ బండి అనేది మాట్లాడి పంపించాను. తర్వాత మన సబ్స్క్రైబర్ కోసం గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెల కోసం చూస్తూ లేట్ అయిపోయింది. ఉండే పిల్లలు అనేది చూపిస్తాను. చాలామంది 4 months పిల్లలు 5 months పిల్లలు అనేది చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నారు. ఇవి రేట్లు ఎలా ఉన్నాయి చూపించి వెంకయ్య అన్నారు చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 4 months 5 months పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఇది వేరే బ్యాచ్. ఇక్కడ మార్కెట్లో చాలా వరకు 4 months పిల్లలు ఈ 5 months పిల్లలు అనేది కనిపించే పిల్లలు మొత్తం ఆ కట్టలేను. మనకి 4 నెలలు 5 నెలల పిల్లలు అనేది మొత్తం చూపిస్తాను. రేట్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. ఇలా కొమ్ము వచ్చిన పిల్ల ప్రతి ఒక్కదానికి కొమ్ము వచ్చిన పిల్లలు అనేది మనకి 4 months పిల్లలు. అలా కొంచెం పెద్ద కొమ్ము అనేది మనకి 5 months పిల్లలు. 4 months 5 months పిల్లలు ఉన్నాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చెప్పే ముందు లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం. ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి 15-16 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఎందుకంటే వెనకాల పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి. ఈ ముందు అనేది మనకి 4 months యావరేజ్ మీద 15-16 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎంత చెప్తున్నారు అన్నను అడిగితే చూపిస్తాను. ఎన్ని పిల్లలు అవన్నీ? 32 పిల్లలా? ఏం చెప్తాను కట్ట? 15,500 చెప్తాను. 15,500 17,500 15,500 ఓకేనా. ఈ మొత్తం మనకి 4 months 5 months పిల్లలు జత వచ్చేసి 15,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది. వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను మీకు. 4 months పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో. ఈ బ్యాచ్లు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. కొన్ని కొనుగోలు కూడా జరుగున్నాయి. ఆ కొనుగోలు జరిగినవి కూడా మీకు చూపిస్తాను. ఈరోజా ఏం మార్కెట్ లేదా? ఇక్కడ వచ్చేసి మనకి 4 months ఉన్నాయి 5 months పిల్లలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి 4 months 5 months పిల్లలు అయితే ఉన్నాయి మనకి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చెప్పే ముందు మనం లైవ్ వెయిట్ గురించి మాట్లాడుతున్నాం. ఇవి కూడా యావరేజ్ మీద మనకి 15 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఎందుకంటే 4 months పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి, 5 months పిల్లలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. యావరేజ్ మీద 14-15 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా. ఎందుకంటే మనకి 4 months పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. ఈరోజు ఎట్లుంది మార్కెట్ నీకు తెలుసా? 18,000 చెప్తాను. రేట్ కాదు, మార్కెట్ ఎలా ఉంది అంటున్నా. మార్కెట్ డౌన్ ఈరోజు డౌన్ అమ్మలా పెద్దగా. చాలా వరకు టైం 9:30 అవుతుంది, చాలా వరకు ఆగిపోయినాయి. ఎన్ని ఉన్నాయి కట్ట మొత్తం? ఎన్ని ఉన్నాయి? 22 పిల్లలు. ఏం చెప్తున్నావు రేట్? జత 18,000 చెప్తున్నావు. ఓకే. ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి 22 పిల్లలు ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 18,000 రూపాయలుగా చెప్తున్నారు. చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది. ఆ బేరాన్ని బట్టి మనం ఆలోచించి పిల్లలు అనేది కొనుక్కోవాలి. ఒకరు 18,000 చెప్తారు, కొంతమంది 15,000 చెప్తారు, కొంతమంది 16,000 చెప్తారు. కానీ అక్కడ ఎలాంటి పిల్ల ఉంది అనేది ఆలోచించి అనేది కొనాలి. కొంతమంది రేట్ ఎక్కువ చెప్తున్నారు కదా అని చాలామంది ఆలోచించి వాళ్ళు డిఫరెంట్తో 1,000-1,500 డిఫరెంట్తో కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఆలోచించి పిల్ల ఈ సైజు పిల్ల మనకు ఎంత పడుతుందని ఆలోచిస్తారు. అవన్నీ నేను చెప్పకూడదు వీడియోలో. సరే, మనం ఇంకా ఉండే బ్యాచ్లు అయితే చూపిస్తాను. కొనుగోలు కొన్ని జరుగుతున్నాయి. ఆ బ్యాచ్లు అనేది కూడా మీకు నీట్గా చూపిస్తాను. ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది. ఇవి కూడా మనకి 4 months పిల్లలు బ్రదర్. ఇవి కూడా మనకి 4 months పిల్లలు. ఇవి లైవ్ వెయిట్ నాకు తెలిసి 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఎన్ని పిల్లలు మావయ్య? ఏం చెప్తున్నా? కట్ట మీద 13,500 చెప్తున్నా ఒక వీడియోలో. ఇవి వచ్చేసి మనకి 11 పిల్లలు అనేది ఉన్నాయి. 4 months పిల్లలు ఉన్నాయి. ఇవి జత ప్రైజు 13,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. లేదులే. ఓకే. మనకి ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 4 months ఉన్నాయి, 5 months పిల్లలు ఉన్నాయి. కొన్ని కొనుగోలు జరుగున్నాయి. అవి కూడా ఒకసారి మీకు ఎంత కొన్నారని చూపిస్తాను. ఈ కట్ట అనేది అడిగిన తర్వాత అక్కడ కొన్ని బ్యాచ్ అయితే కొనుగోలు జరుగున్నాయి. వాళ్ళు ఎంత కొన్నారనేది చూపిస్తాను. ఇవి మనం రేట్ ఎలా చెప్తున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 4 months ఉన్నాయి, 3 months ఉన్నాయి, 5 months పిల్లలు కూడా ఉన్నాయి. 3 కలిపి అయితే ఉన్నాయి మనకి. ఈ కనిపించే పిల్ల 3 months పిల్ల, అక్కడ కనిపించే పిల్ల కూడా 3-3.5 నెలలు ఉంటుంది. అక్కడ 4 months పిల్లలు ఉన్నాయి. మధ్యలో ఒక 2-3 పిల్లలు అనేది మనకి 5 months పిల్లలు వస్తాయి. ఈ మొత్తం టోటల్ ఎన్ని జత ప్రైజ్ ఎంత? యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఎందుకంటే మనకి ఇక్కడ 3 months పిల్లలు ఉన్నాయి, 4 months పిల్లలు ఉన్నాయి. 5 months పిల్లలు అనేది ఒక 2-3 ఉన్నాయి. మిగతా మనకి 3 months 4 months పిల్లలే. యావరేజ్ లైవ్ వెయిట్ 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అన్నాడు. ఏం బాబాయ్ ఎట్లా ఉంది మార్కెట్? ఈరోజు సప్పగా ఉందా? అమ్మలేదంట. ఎన్ని ఉన్నాయి ఈ కట్ట? 30 పిల్లలా?
ఏం చెప్తున్నావు? 14,500 చెప్తున్నాను. 14,500 చెప్తున్నావు. 30 పిల్లలు. ఓకే, మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఈ కట్ట అనేది 30 పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి ఎంత చెప్పావు బాబాయ్? ఎంత రేట్ అని చెప్పావు? 14,500 కదా. ఓకే, 14,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. అక్కడ మనకి ఒక కొనుగోలు అనేది జరుగున్నాయి. అవి 4 మంత్స్ పిల్లలు ఉన్నాయి. ఆ 4 మంత్స్ పిల్లలు ఎంత కొన్నారని నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తాను. ఇవి వచ్చి మనకి 4 మంత్స్ పిల్లలు కదా. ఇవి వచ్చేసి మనకి 4 మంత్స్ ఉన్నాయి. ఒక 3 మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి. మిగతా ఎక్కువ 4 మంత్స్ పిల్లలే ఉన్నాయి. ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత కొన్నారో అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. మీరే కొన్నారన్నా? ఎన్ని పిల్లలు ఇవి? 21 పిల్ల. ఎంత కొన్నారన్నా? ఎంత కొన్నారు? మీరు ఎంత కొన్నారన్నా? జత 13,000 కొన్నారా? ఓకే, మొత్తం టోటల్ వచ్చి నువ్వు కొన్న రేటే చెప్పు. ఎంత? 13,700 కొన్నారు. 21 పిల్ల. రేపు కూడా కన్నా. ఏ ఊరు? జత వచ్చి 13,700 కొన్నారు. ఓకే ఓకే, పోతాయి. తాడు కట్టుకోవాలన్నా పోతాయి. ఇవి వచ్చేసి మనకి మొత్తం టోటల్ 21 పిల్ల. 4 మంత్స్ ఉన్నాయి, 3 మంత్స్ పిల్లలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చి మనకి 13,700కి అయితే అన్న వాళ్ళు అయితే కొన్నారు. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇవి వచ్చి మనకి 4 మంత్స్ పిల్లలు బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 4 మంత్స్ ఉన్నాయి. 4 మంత్స్ పిల్లలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు మార్కెట్లో చాలా ఎక్కువగా వచ్చున్నాయి. ఈరోజు మార్కెట్ అయితే పెద్దగా లేదు. కొన్న పిల్లల రేట్లు అనేది కొద్దిగా ఎక్కువ పెట్టి కొనున్నారు. కొంతమంది రీజనబుల్ రేట్కి అయితే కొనున్నారు. ఓకే, ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి. ఈ బ్యాచ్ ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను. ఇవి కూడా లైవ్ వెయిట్ యావరేజ్ మీద మనకి 14-15 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఎట్టుంది మార్కెట్ ఈరోజు? అది కాదు నేను అనేది, మార్కెట్ ఈరోజు ఎట్టుందంటున్నా అమ్మలా. ఎన్ని పిల్లలు ఈ కట్ట? 20. ఏం చెప్తున్నాము? 16,000 చెప్తున్నాను. జత 16,000 చెప్తున్నాం. ఓకే, ఇవి వచ్చేసి మనకి 23 పిల్లలు అనేది ఉన్నాయి. ఈ కట్ట అనేది 23 పిల్లలు అనేది ఉన్నాయి. 4 మంత్స్ ఉన్నాయి, కొన్ని 5 మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ 16,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది. ఓకే, ఇంకొక బ్యాచ్ అనేది చూపిస్తాను. ఎందుకంటే ఇంకా మన గొర్రెల వీడియో, మేకల వీడియో తీసుకోవాలి, టైం లేదు. నెక్స్ట్ వారం అనేది చూపిస్తా. ఈ మార్కెట్లోకి 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు అనేది వచ్చి ఉన్నాయి. మార్కెట్ అయితే పెద్దగా లేదనే చెప్పాలి. ప్రతి ఒక్క కట్ట చూపించుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మీకు ఒక బ్యాచ్, అక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ అనేది చూపించి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను. తర్వాత మనం మేకల వీడియో తీసుకోవాలి, గొర్రెల వీడియో తీసుకోవాలి. ఇక్కడ మనకి 4 మంత్స్ ఉన్నాయి, 5 మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 4 మంత్స్ ఉన్నాయి, 5 మంత్స్ పిల్లలు. ఆ కనిపించే ఒక్క పిల్లే మనకి 5 మంత్స్ పిల్ల కనబడుతుంది. మిగతాయి మనకి 4 మంత్స్ పిల్లలు ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ ఎంతకి రేట్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను. లైవ్ వెయిట్లో అది తెలిసి 14-15 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా. యావరేజ్ మీద మనకి 14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఎందుకంటే కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి, అక్కడ పెద్ద పిల్లలు అనేది పెద్దగా లేవు. ఒక్క పిల్ల అనేది మనకి పెద్ద పిల్ల అనేది కనిపిస్తుంది. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. బేరం జరుగుతుందా? 4 పిల్లలు ఆడుతున్నాడు. 4 పిల్లలు ఆడుతున్నా. ఎన్ని మొత్తం కట్ట? 20 పిల్లల. ఏం చెప్తున్నా కట్ట మీద? 16,500 చెప్తున్నా. ఎట్టుంది ఈరోజు మార్కెటా? ఈరోజు అయితే పెద్దగా లేదు. ఓకే, ఇవి వచ్చేసి మొత్తం మనకి 20 పిల్లలు అనేది ఉన్నాయి. ఈ కట్ట అనేది మనకి 20 పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 16,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది కదా. ఎందుకంటే ఈరోజు మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి. సరే, నెక్స్ట్ వీక్లో అనేది మనకి పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను. ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ ఒక్క బ్యాచ్ అనేది ఉన్నాయి. ఇవి కొన్నట్టున్నారు. ఎంత కొన్నారో చూపిస్తాయి. ఇవి 3 మంత్స్ ఉన్నాయి, 4 మంత్స్ పిల్లలు రెండు కలిపి అయితే ఉన్నాయి మనకి. కొన్నారక్క? ఎంత పడ్డాయక్క? ఏలా యూట్యూబ్ ఛానల్లే మాది. ఎంత కొన్నారు? ఎంత కొన్నారన్నా? ఏనా? 11,700. ఇవి వచ్చేసి మనకి ఈ బ్యాచ్ అనేది 13,700 అంటారు కదా. ఇక్కడ వచ్చి జత ప్రైజ్ 13,700కి అయితే ఆ కట్ట అనేది కొన్నారు. ఓకే, మనకి
పిల్లలు అనేది చాలా వరకు 4 months 5 months పిల్లలు చాలా వరకు కొనుగోలు అనేది జరగలేదు. ఈ కనిపించేదంతా మనకి 4 months 5 months పిల్లలు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి. 3 months పిల్లలు కూడా పెద్దగా కనిపించలేదు, సేల్ అనేది అవ్వలేదు. ఇక్కడ మన మార్కెట్లో 4 months 5 months పిల్లలు అనేది కట్టలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్క కట్ట అనేది చూపించుకుంటూ వెళ్ళాలంటే టైం అనేది సరిపోదు. నెక్స్ట్ వీక్లో అనేది మీకు నీట్గా చూపిస్తా. ఈరోజు మార్కెట్ లేదనే చెప్పాలి. ఈరోజు 4 months 5 months పిల్లలు కానీ 3 months 2 months పిల్లలు అనేది కూడా చాలా వరకు అయితే ఆగి ఉన్నాయి. ఓకే బ్రదర్, నెక్స్ట్ వీక్లో అనేది మీకు నీట్గా అనేది చూపిస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఉదయాన్నే వీడియో తీయడానికి కుదరలేదు. ఇప్పుడు టైం మనకి 9:45 10 కావస్తుంది. వీడియోస్ తీయాలని ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్లో అనేది నీట్గా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.